దారి చూపు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము 2 సమూయేలు 18-17. జనులు అబ్షాలోము యొక్క కళేబరమును ఎత్తి అడవిలో ఉన్న పెద్ద గోతిలో పడవేసి పెద్ద రాళ్ల కుప్ప దాని మీద పేర్చిన తరువాత ఇశ్రాయేలీలందరూ తమ తమ ఇండ్లకు పోయిరి. ఇక్కడ మనము ఒక అందమైన రాజకుమారుడైన యవనస్తుణ్ణి చూస్తూ ఉన్నాం. అతని భౌతిక అందాన్ని గూర్చి వ్రాయబడింది. ఆ రాజ్యం అంతటిలో కూడా అతనంత సుందరుడెవ్వరూ కూడా లేరు. అయితే ఇప్పుడు అతడు ఒక గోతిలో త్రోయబడి పెద్ద రాళ్లు తనపై ఉంచబడ్డాయి. పెద్ద రాళ్ల కుప్ప కింద ఉన్నాడు. ఆ రాళ్ల కుప్ప క్రింద అతడు వెలుతురును చూడలేడు. తండ్రి యొక్క భవనంలోనికి వెళ్ళలేడు. అతని కళేబరము ఆ రాళ్ల క్రింద కుళ్ళిపోవలసిందే. అతడు బ్రతికి ఉన్నప్పుడు రాచ గుర్రం మీద స్వారీ చేస్తూ పెద్ద పెద్ద తల వెంట్రుకలు గాలికి ఎగురుతూ ఉండేవి. తన అందము పైన అతనికి ఎంతో శ్రద్ధ ఉండేది. ఇప్పుడు ఆ అందమంతా పోయింది, ఏమీ మిగల్లేదు. అసలు అతని ఆత్మ విషయమై దేవుడు నిర్మించిన సౌందర్యాన్ని గుర్తించలేదాయన. అతడు తన జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టి ఉంటే గనుక ఇంకెంతో సౌందర్యవంతుడయ్యేవాడు. దేవుడు మనలను సృజించి ఆయన తలాంతులు మనలో ఉంచడానికి కారణమేంటి? ఆయనను మనము మహిమపరచాలనే ఉద్దేశ్యము మాత్రమే. ఒక మనుష్యునికి దేవుణ్ణి మహిమపరచడమే ముఖ్యమైన ఏకైక గురిగా ఉండాలి. నేనేం పాపం చేయలేదని చెప్పవద్దు. ఈ దినాన్న దేవుణ్ణి మహిమపరిచావా లేదా? దేవుణ్ణి మహిమపరచడానికి వ్యతిరేకమైన ఏ పనైనా కూడా అది పాపమే. మన పాపం ఏమిటి? మన కుటుంబ పాపం ఏమిటి? మన జాతీయ పాపం ఏమిటి? ఫ్రాన్స్ దేశంలో మేడం గయోన్ అనే అందమైన యువతి ఉంది. ఉన్నత రాజ్య మందిరానికి వెళ్ళడానికి 2 గంటల సేపు అద్దం ముందు అలంకరించుకుంటూ ఉండేది. ఆమె తన అందంతో అందరి ఎదుట ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉండాలని తాపత్రయపడేది. ఆమె హృదయంలో సంతోషం లేదు. దేవుని ఎదుట ఆమె అందంగా లేదని గ్రహించుకుంది. ఇంతకాలము తన దృష్టి తన జీవిత గురి, తన బాహ్య సౌందర్యం మాత్రమే. ఒకసారి మసూచి రావడం వల్ల అందమంతా తుడిచిపెట్టుకుపోయింది. అయితే దేవుడు తన గొప్ప కృపను బట్టి ఆమెకు అంతకంటే ఉన్నతమైనటువంటి సౌందర్యాన్ని అనుగ్రహించాడు. అలా ఆమె అంతరంగ సౌందర్యంలో వృద్ధి చెందుతూ ఉండగా యూరప్ ఖండంలో గొప్ప పరిశుద్ధులందరూ ఆమె దగ్గరకు వచ్చి ఆత్మీయ సలహాలను పొంది ఆత్మీయ మేలులను పొంది వెళ్ళేవారు. అలా వచ్చి ఆమెతో మాట్లాడి వెళ్ళిన వారెప్పుడూ కూడా తిరిగి ఆత్మీయంగా జారిపోలేదు. వారింకా ఉన్నత మెట్టులోనికి ఎదిగారు. మనము కూడా ఉన్నత మెట్టులోకి ఎదిగే కృపాధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.